ఈ మొక్కలు ఏంటంటే మేము నాటాం కదా ఏమంటే. అవునా, నేను రేపు ఎల్లుండి క్యాంప్ వెళ్ళిపోతాను. విను విను. అయ్యో ఏం ఫీల్ అవ్వక. ఆంటీ వాళ్ళ ఇంట్లో మొక్కలు లేవు కానీ ఎవరింట్లో మొత్తం అందరిళ్ళకి ఇచ్చాను అవి. ఓకేనా, అంటే నేను ఉన్నా లేకపోయినా ఎవరెవరికి మొక్కలు కావాలో వాళ్ళకి ఇచ్చాను. అమ్మమ్మ మొక్కలు ఇచ్చారు కదా మొక్క, అది ఎంతమందికి ఒక 7 ఇళ్ళకి మొక్కలు అయ్యేవి. ఈ కొండలు ఎవరు ఇచ్చారు తెలుసా? సంతమయ్య ఇచ్చారు. ఇంకోటి కావాలా అంటే పోనీ మనం అందరికి ఇస్తే అందరింట్లో మొక్కలు నాటితే మంచిది కదా, అందరింట్లోకి ఆక్సిజన్ వస్తుంది కదా. ఓకే ఓకే. ఏటమ్మా తింటున్నావు? అది ఎవరు ఇచ్చారు నీకు? ఆంటీ. ఏ ఆంటీ ఇచ్చారు? ఈ ఆంటీనా? నా పేరు లత. ఓకేనా. అయితే ఏటి అడిగావు? ఇవన్నీ ఏటివి ఇవి అడిగావు కదా. ఇవన్నీ కదమ్మా మా ఇంట్లో పుల్ల గుమ్మడికాయ పీసు ఫ్రిడ్జ్ లో పెట్టిన, బయట ఉంటే పాడైపోయింది. కుంకుడికాయ పిప్పి, జ్యూస్ పిప్పి అవన్నీ ఇందులో వేస్తా. అవి ఇప్పుడు నీకు ఇది అలాగే ఆహారం కదా, ఇప్పుడు నీకు అది ఫుడ్ కదా. ఇది మళ్ళీ కొత్తగా ప్లాంట్స్ వేస్తామనుకో, మళ్ళీ మీ అన్ని నాటుతాడట, అప్పుడు ఈ ఆటికి ఫుడ్ అనమాట. ఇది అర్థమైందా? ఓకే ఓకే. అయితే యోగేంద్ర, ఇవన్నీ ఎవరిప్పుడు తెచ్చారు పైకి? ఇవి దేనికి నేను యూజ్ చేస్తాను? మొక్కలకి. ఇంకా ఇంకా మన పొయ్యికి వెలిగిస్తాను, పూయలుగా వెలిగిస్తాను. ఇది బయట రోడ్డు మీద జల్లేస్తారు కదా, అది డస్ట్బిన్ లగేజ్ అని వీళ్ళకి తగ్గుతుంది అనమాట. అయితే మొక్కలకైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే పూయలుగా అయినా. అంటే పూయలు అంటే ఏంటి తెలుసా? బొగ్గులు పొయ్య, మీ అమ్మ బొగ్గులు పొయ్యి రాజేస్తుంది కదా, అలాగే నేను రాజేసి వంట చేస్తాను అనమాట. బాగుంది ఐడియా. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ రా. ఓకే ఓకే. ఈ అక్కడ చూసావా ఎంత బాగుంది కదా? ఏది ఇలా నిలబడండి ఇద్దరు. అక్కడ పట్టుకో. నేను తినేస్తాను. ఎదురు. ఇప్పుడు మీకు తెలుసా ఇండియా పాకిస్తాన్ యుద్ధం అవుతుంది తెలుసా? ఆహా, యుద్ధం అంటే ఏటమ్మా? అంటే గొడవలు ఆడుకొని ఫైటర్స్ అవుతారు. అయితే మీ ఇద్దరు ఎప్పుడైనా గొడవలు ఆడుకుంటారేటి? ఇలాగే మీ ఇద్దరు బ్రదర్ సిస్టరే కదా, ఇలాగే ఇండియా పాకిస్తాన్ కూడా ఒక దగ్గరే ఉండేది. అది వేరే అయిపోయిన తర్వాత ఇప్పుడు అలా గొడవలు ఆడుకుంటున్నారు. అయితే గొడవలు ఆడుకోవడం మంచిదా, ఫ్రెండ్లీగా ఉండడం మంచిదా? ఫ్రెండ్లీగా ఉండడం మంచిదా, గొడవలు ఆడుకోవడమా? ఫ్రెండ్లీయా? అదే ఎదురు బి ఫ్రెండ్లీ. అలాగే హ్యాండ్ షేక్ ఇచ్చుకోండి ఎదురు. గుడ్ ఈవినింగ్ చెప్పండి అందరికి. ఇప్పుడు మీరు చెప్పండి గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మేము కూడా మా ఇండియా పాకిస్తాన్ కూడా ఇలాగే ఉండాలి అని చెప్పారు. మా ఇండియా పాకిస్తాన్ కూడా ఉండాలి. ఓకే బాయ్, గుడ్ ఈవినింగ్. అంటే నేను మన అప్పుడు పూర్వంలో మన అందరం కలిసే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కలిసే ఉండేది. అప్పుడు ఇండియా ఎప్పుడు గెలుస్తారని పాకిస్తాన్ నేను అయిపోతాను. మన మహారాష్ట్రలో నీళ్ళు కావాలని ఒక ఊరు ఉంటది. ఆ ఊరిలో అది ఇస్తే మనకు గొడవలు అవుతాయి, అది ఇస్తే మనకు వాటర్ కూడా రావు. అవునా, నీకు ఎన్ని తెలుసురా? ఓకే ఓకే సరేనా. చెప్పింది జెండాలు ఊపితే ఈ ఫైటింగ్స్ అవుతున్నాయని చెప్పింది మీ అక్క చెప్పారా? ఓకే. నాకేంటో ఈ జెండా డే నేను అనుకుంటున్నాను ఆ రోజు. అప్పుడు మీ అక్క చెప్పింది ఆ రోజు ఏమో ఫైటింగ్స్ అవుతున్నాయి ఇండియాకి. జెండా డే కాదు, రిపబ్లిక్ డే, August 15th NCC డే. అలాంటప్పుడు జెండా ఎగరేస్తారు. అర్థమైందా? నేను ఆడే అనుకున్నాను. చూస్తే గొడవల డే. అది హ్యాపీ డే అనుకుంటే అది గొడవల డే. అందుకే హ్యాపీ డే మంచిదా, గొడవల డే మంచిదా నీకు? హ్యాపీ డే. ఓకే ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దరు ఇచ్చారు. థ్యాంక్ యూ ఇద్దరికి.